హలో గైస్, ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. ఇన్స్టెంట్ టీ పౌడర్ అనమాట. ఎక్కడన్నా విన్నారా ఇన్స్టెంట్ టీ పౌడరు? ఇవాళ మన ఛానల్లో కొత్తగా ఇన్స్టెంట్ టీ పౌడర్ చేయబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఈ ట్రావెలింగ్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే ఎక్కడ తీసుకెళ్ళి మనము హాట్ వాటర్ ఉంటే చాలు, మనం కలుపుకొని ఇట్టగట్టి తాగేయవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు, ఎందుకంటే మీకు ఏమేమి కలుపుతున్నానో తెలియాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ ఎలాచీ ఫ్లేవర్ ఉండే టీ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మామూలు టీ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఫ్లేవర్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు అండి. జింజర్ టీ కూడా చేసుకోవచ్చు. మామూలు టీ పౌడర్, ఏదన్నా టీ పౌడర్ సరే మనం తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఎలాచీ నా దగ్గర ఉంది కాబట్టి రెడీగా ఎలాచీ తీసుకుంటాను అనమాట. ఇది గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ టీ పౌడరు 2 కప్స్ తీసుకున్నానండి. మెజరింగ్ కప్స్ 2 తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఎలాచీ మొత్తం వేసాం కదా, ఎలాచీ టీ కదా, కాబట్టి ఫిల్టర్ అవ్వాలి. ఒకవేళ ఎలాచీ టీ బదులు మీరు జింజర్ టీ పెట్టుకోవాలంటే జింజర్ కూడా ఈ విధంగానే చక్కగా ఒకసారి టీ పౌడర్లో కలిపేస్తే సరిపోతుందండి. ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంతమందికి టీ పౌడర్ ఎక్కువగా కనిపించాలనుకుంటే 3 కప్స్ కూడా వేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మిల్క్ ఎక్కువ కావాలనుకుంటే ఎవ్రీడే పౌడర్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టీ పౌడర్ అనేది చక్కగా గ్రైండ్ అవ్వలేదండి, కాబట్టి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. పలుకులుగా ఉండకూడదండి, స్మూత్గా అనిపించాలి టెక్స్చర్ అనమాట. ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన టీ పౌడరు. ఇక షుగర్ నేను 3 బౌల్స్ వేస్తున్నానండి. ఎందుకంటే కాస్త తీయంగా ఉంటే బాగుంటుంది, కాబట్టి మీ కన్సిస్టెన్సీ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే తక్కువ తాగేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. ఈ ప్రపోర్షన్స్ ప్రకారం చేసుకుంటే కరెక్ట్గా ఉండదండి టీ అనేది. మనకి కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎలాచీ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి ఎలాచీ వేస్తున్నాను అన్నమాట. నేను ఇది ఎన్నోసార్లు చేశానండి మా అమ్మాయి కోసం, కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అండి. నెస్టే వాళ్ళది చాలా బాగుంటుంది. ప్రతిసారి ఇదే వాడతాను. ఇది దొరకనప్పుడు వేరేది వాడుతూ ఉంటాను అనమాట. ఇలాగా 3 కప్పులు వేసుకోవాలన్నమాట. మెజరింగ్ కప్పుతో ఇది 1 కప్పు లెక్క, అలా 3 కప్స్ వేస్తాను నేను. ఇలా చేసుకుంటే టీ పెట్టుకున్నా కానీ చిక్కగా ఉంటుందండి, నీలగ లేకుండా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటె పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కిందది పైకి మొత్తం మిక్స్ అవ్వాలండి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి చక్కగా జల్లించుకోవాలండి. మనము కేక్ మిక్స్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి. మైదా మొత్తం ఫిల్టర్ చేసుకుంటాం కదా, కోకో పౌడర్, అలాగే ఆ విధంగానే మొత్తం ఒకసారి కలిపినాక మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. అంటే జల్లించుకోవాలన్నమాట ఫిల్టర్ అంటే. ఇక 15 మినిట్స్ పక్కన ఉంచాలండి. కాసేపటికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసి పెట్టుకోవాలండి. మనము ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చిన్న ప్యాకెట్స్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఏం లేదు, వేడి నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఏ విధంగా చేసుకోవాలో నేను అది చూపిస్తాను మీకు. టీ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువ పాలు తాగాలనుకుంటే ఎక్కువ మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే టీ ఎక్కువ తాగాలంటే, చిక్కగా ఉండాలంటే టీ పౌడర్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తానికి ఒక గాజు గ్లాస్ తీసుకున్నా అండి. గాజు గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇది 1 మెంబర్కే అండి. వేడి నీళ్ళు పోస్తున్నాను. వేడి నీళ్ళు పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ పెట్టి మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగటమే. అంతే అండి, రుచికరమైన టీ రెడీ అయిపోతుందండి. చూశారు కదా ప్రాసెస్ ఎలా చేయాలో చూపించాం కదండి. అంతే అండి, వేడి టీ రెడీ అయిపోతుంది. హాయిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. మనము బయటికి వెళ్ళినా కానీ టీ చిన్న ప్యాకెట్స్లో తీసుకెళ్తే సరిపోతుంది. వేడి నీళ్ళు కలుపుకొని తాగటమే. సూపర్ టీ రెడీ అయిపోయిందండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్ కామెంట్స్లో తెలపండి ఎలా కుదిరిందని చెప్పేసి. నా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్ ఛానల్. సైనింగ్ ఆఫ్ రేఖా. బాయ్.